ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ ఉదయకాలము దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా మనం కలుసుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము స్వామి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధులు సంపూర్ణులగుటకు ఎక్విపింగ్ ద సెయింట్స్ అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో కొంత ముందు ప్రతివారి పరిణామము చొప్పున దేవుడు వారికి కృప ఇయ్యబడెను అని చెప్తున్నారు. ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ప్రతి వారిలో దేవుడు అనుగ్రహించినటువంటి వరం, దేవుడిచ్చినటువంటి బహుమానం, ఒక్కొక్కరిలో ఒక బహుమానాన్ని ప్రభు సంఘంలో ఇస్తున్నారు. కొందరికి మంచితనం, కొందరికి విశ్వాసం, కొందరు స్వస్థపరిచేటువంటి లక్షణం వారి మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, కొందరు వాక్యం చెప్పేటువంటిది, కొందరు సమాధానపరిచేటువంటి పరిచర్య, కొందరు బలపరిచేటువంటిది, ఈ రీతిగా కొందరు వివేచన, ఈ రీతిగా అనేకులు సంఘము యొక్క క్షేమాభివృద్ధి, సంఘము బలపరచబడ్డానికి, సంఘము ఎదగడానికి నానా విధములైనటువంటి పరిచర్యలు. పౌలు గారు కొరింథీ సంఘంలో కూడా మరొక పర్యాయం సంఘాన్ని శరీరంతో పోలుస్తూ నానా విధములైనటువంటి పరిచర్యలను తెలియజేస్తున్నారు. ఎన్ని వరములున్నా, ఎన్ని విధములైన పరిచర్యలున్నా, ఇక్కడ పరిచర్య ధర్మము జరిగించడానికి కొందరు అపోస్తలు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్థికులు, కొందరు కాపర్లు, కొందరు ఉపదేశకులుగా నియమించినారంట. వీరందరినీ సిద్ధపరుస్తున్నా అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే ఇన్ని రకాల పనులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు. కాబట్టి దేవుని సంఘం కొరకు బోధించటము మరియు ఉపదేశించడము ఆత్మీయ జీవితంలో బలపరచబడానికి. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో బలపరచబడినటువంటి వారు వారికి ఇచ్చినటువంటి దీవెనలను, వరములను బట్టి దేవుని పరిచర్యను జరిగించడానికి, ఈ లోకంలో క్రీస్తు ప్రేమను వెల్లడిపరచడానికి, ప్రకటించడానికి, క్రియల్లో చూపించడానికి, లోకంలోకి వెళ్ళడానికి దేవుడు ఈ రీతిగా పరిశుద్ధుల్ని బలపరుస్తూ ఉన్నారు. నానా విధములైనటువంటి పరిచర్యలు, నానా విధాలుగా ఎందుకు ఉండాలి? చాలామందికి పరిచర్య అంటే వాక్యం చెప్పడమే, కనుక ఇది గొప్ప పని, ఈ రీతిగా మేము వాక్యం చెప్పే దాంట్లో ఉంటాం, ఇదే గొప్ప పని అని కొన్ని సందర్భాల్లో మనందరం అనుకుంటాం. కానీ దేవుని పని జరిగించడం అంటే నానా విధాలుగా ఉంటుంది. అన్ని సందర్భాల్లో బహుశా వాక్యం ప్రకటించడమే కాకపోవచ్చు. మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన ప్రార్థన జీవితం, కొన్ని సందర్భాలు ఏం మాట్లాడకుండా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రభావితం చేయొచ్చు. మన గుణ లక్షణాలు, ఇవన్నీ మన జీవితాల్లో ఇతరులను, అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి సిద్ధపరచవచ్చు. కనుక పరిచర్యలో ప్రభు మనల్ని ఎలా వాడుకుంటా ఉన్నాడు అనికన్నా ప్రభు మనల్ని వాడుకుంటా ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు పౌలు గారి ద్వారా ఒకసారి తెలియజేస్తారు, ఒక ఇంట్లో అనేకమైన పాత్రలు ఉన్నాయి, యజమానుడు వాడుకొనదగిన పాత్రగా ఉండాలి. అది గొప్ప పాత్రనా, అది ఘనమైన పాత్రనా, ఘనత లేని పాత్రనా అనేది అనవసరం. యజమానుడు ఆ సమయానికి, ఆ సందర్భానికి తాను వినియోగించుకోవడానికి, తను వాడుకొనడానికి అనుకూలమైనటువంటి పాత్రగా మనం ఉండాలి. మన పాత్ర ఈరోజు దేవునికి మహిమ తీసుకురావడానికి, దేవుని కార్యముల కొరకు వాడబడడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి. మన జీవితం సంఘంలో అనేకులకు మాదిరికరంగా, అనేకుల్ని బలపరచడానికి, అనేకులను ప్రేరేపించడానికి, అనేకులు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, అనేకులు క్షేమాన్ని పొందుకొనడానికి కారణమై ఉన్నట్లుగా ఉండాలి. చూడండి, క్షేమాభివృద్ధి, క్షేమము అనేటువంటి మాట
దేవుని వాక్యంలో అనేక చోట్ల వివరించబడింది. హెబ్రీలు ఒకరినొకరు పరస్పరం కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే కేవలం సమాధానం మాత్రమే కాదు, వారి జీవితంలో క్షేమం, నెమ్మది, సమాధానం, భయం లేనటువంటి స్థితి, నెమ్మది కలిగినటువంటి స్థితి, సంతృప్తి కలిగినటువంటి స్థితి, వీటన్నిటినీ షాలోమ్ అనే మాట తెలియజేస్తూ ఉంది. కీర్తనకారుడు 23వ కీర్తనలో నన్ను పచ్చిక బయలులో పరుండజేయుచున్నటువంటి వాడు శాంతి జలముల యొద్దకు తీసుకెళ్ళి వెళ్తున్నాడంటే ప్రమాదం లేని జలములు, సేద తీర్చే జలములు, ఆ దప్పిక తీర్చేటువంటివి, ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేటువంటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, అటువంటి స్థితికి తీసుకువెళ్తూ ఉన్నారు. చూడండి, మనందరి పాత్ర సంఘము ఆ రీతిగా క్షేమంలోకి నడిపించబడాలి. సంఘంలో అక్కర్లో ఉన్నవాళ్ళు, అవసరతల్లో ఉన్నవాళ్ళు, బలహీనతల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ క్షేమాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడానికి మనందరం పాటుపడాలి. మనకిచ్చిన వరము, మనకిచ్చినటువంటి దీవెన కేవలం మన కొరకు, స్వార్థం కొరకు కాదు, కానీ సంఘంలోని ప్రతి ఒక్కరి కొరకు మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ రీతిగా ముందుకు సాగుతూ దేవుని మహిమపరచు కృప దేవుడు మనకు కలగజేయును గాక. ప్రార్థించుతాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలము పరిచర్యలో నానా విధాలుగా సాగిపోతున్న ప్రతి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందుకోమని, మీ సహాయం దయచేయమని, ఈ పరిచర్య నా ప్రభువా ఇదిగో అనేకులకు దీవెనకరంగా ఉంటే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.